యాక్చువల్లీ బొబ్బట్లు ఎన్ని సార్లు చేసినా ఇలా పొరలు పొరలుగా రావట్లేదు. పల్చగా రావట్లేదు. ఎక్కువ సేపు సాఫ్ట్‌గా ఉండట్లేదు అని అనుకుండే వాళ్ళకి ఈ వీడియో బెస్ట్ అనమాట. సో, కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు డీటెయిల్డ్‌గా అర్థమైద్ది. సో, ఇక్కడ నేను గోధుమ పిండితోటి ప్లస్ మైదాతోటి 2 రకాలుగా చేశాను బొబ్బట్లు. మెయిన్ బొబ్బట్లు పల్చగా రాకపోవడానికి మనం రెడీ చేసే పప్పులోనే ఉండిద్ది. పప్పు ఎంత బాగా కుదిరితే బొబ్బట్లనేవి అంత బాగా కుదురుతాయన్నమాట. నెక్స్ట్ రెండోది పిండి కలపడం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలా పొరలు పొరలుగా బొబ్బట్లనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 కప్పుల మైదా తీసుకొని అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూను నెయ్యేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేత్తోటి బాగా రఫ్ చేసుకోవాలనమాట. ఎలా అంటే ఇలా ముద్ద చేసినప్పుడు పిండనేది ముద్దలా ఉండాలనమాట. అప్పుడు ఇలా కొంచెం కొంచెం వాటరేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా అయితే పిండి ముద్ద రెడీ చేసుకోండి. ఇలా చేత్తో ప్రెస్ చేసినప్పుడు అది సాఫ్ట్‌గా ఉండాలనమాట. అలా ఉంటే బొబ్బట్లనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ పిండికి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక 3 అవర్స్ నానపెట్టుకున్న శనగపప్పు అనమాట. నేను ఇక్కడ 200 గ్రామ్స్ శనగపప్పు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా 3 గంటలు నానపెట్టుకోవాలి శనగపప్పు. అప్పుడే త్వరగా మంచిగా కుక్ అవుతాయన్నమాట. నెక్స్ట్ శనగపప్పులోని వాటర్ అంతా వంపేసుకొని, ఆ పప్పునంతా కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్‌తో శనగపప్పు తీసుకున్నాను కాబట్టి, ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి కరెక్ట్‌గా. ఇలా వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని జస్ట్ 6 విజిల్స్ వస్తే సరిపోతాయన్నమాట. ఈలోపు మనము ఏ గ్లాస్‌తో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకోవాలి. ఏ స్వీట్‌కైనా బెల్లం కొంచెం తక్కువైనా పర్లేదు గానీ స్వీట్‌నెస్. కానీ బొబ్బట్లకి మాత్రం స్వీట్‌నెస్ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే తినేటప్పుడు టేస్ట్ ఉంటాయి. సో, అందుకని నేనిక్కడ 2 గ్లాసులకి శనగపప్పుకి 2 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే అస్సలు తీసుకోకండి. ఇప్పుడు అర గ్లాసు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరగనివ్వండి సరిపోయిద్ది. ఇలా ఎందుకు బెల్లం కరగపెడుతున్నాను అంటే, బెల్లంలో చాలా వరకు డట్టకల పార్ట్స్ ఉంటాయి. సో, అవన్నీ వడకట్టుకుంటే ఆ డస్ట్ అంతా పోయిద్దనమాట. ఇసుకిసుగ్గా ఏయన్నా చిన్న చిన్న నలకలు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. సో, ఇప్పుడు ఇలా వడగట్టేసుకోండి. సో, ఫైనల్‌గా అయితే బెల్లం సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కుక్కర్‌కి 6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కుక్కర్ మూతని రిమూవ్ చేసుకోండి. సో, చూసారు కదా! ఒకసారి నేను చెక్ చేస్తున్నాను చూడండి. చాలా ఇలా హ్యాండ్‌తో ప్రెస్ చేయగానే వేలుతోటి, ఫింగర్ తోటి చాలా మెత్తగా ఉంది. సో, ఇలా మెత్తగా కుక్ అయింది అంటే అప్పుడు పప్పుగుత్తి గాని, లేకపోతే స్మాషర్ కానీ తీసుకొని మెత్తగా ఓసారి పప్పునంతా రుబ్బుకోండి ఇలా చూపిస్తున్నట్టు. సో, ఫైనల్‌గా మెత్తగా రుబ్బుకోవాలనమాట. ఎక్కడన్నా కొంచెం కొంచెం చిన్న పలుకులున్నాయంటే ఒకసారి మళ్ళీ పప్పుగుత్తి పెట్టుకొని తిప్పుకోండి. సో, ఫైనల్‌గా మొత్తము పప్పంతా మెదిగిన తర్వాత పప్పుగుత్తి తీసేయండి. ఇందులోకి మళ్ళీ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. సాల్ట్ ఏస్తేనే స్వీట్‌నెస్‌కి టేస్ట్ అనేది మరింత పెరిగిద్ది. ఇప్పుడు ఇందాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! బెల్లంది. ఆ బెల్లం సిరప్ అంతా ఈ పప్పులో వంపేసుకోండి. నేనైతే ఏది వేస్ట్ చేయను. అందుకనే మళ్ళీ గిన్నెలో కొంచెం పప్పేసి అంచులకున్న బెల్లం మొత్తం తుడిచేసి మొత్తం ఈ పప్పులో ఏసాను. ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ కానీ, మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఇలా తిప్పుతూ దగ్గరికి అవ్వనివ్వాలనమాట. ఇది మొత్తం ప్రాసెస్ అంతా అవ్వడానికి మీకు 15 మినిట్స్ పట్టిద్ది. సో, 10 మినిట్స్‌కి ఇలా అయిద్దనమాట. 10 మినిట్స్‌కి ఇలా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కుక్కర్‌కి అంటుకున్న ఈ పప్పంతా కొంచెం ఇలా గరిటెతోటి రిమూవ్ చేసేసుకోండి. అప్పుడే అది బాగా డ్రై అవ్వకుండా ఉండిద్దనమాట. వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది. ఇప్పుడు ఇలా 10 మినిట్స్ తర్వాత దగ్గరికొచ్చిద్ది కదా! ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ కుక్ చేస్తే ఇలా దగ్గర పడిద్దనమాట. ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుండే ముందు కొంచెం చిటికెడు ఇలాచీ ఏసుకోండి. ఫ్లేవర్ కోసం బావుండిద్దనమాట. ఇలాచీ ఏసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి. ఈ పప్పు అనేది బాగా చల్లారిపోవాలనమాట. కొంచెం చల్లారేసరికి ఇది కొంచెం బాగా బిగుసుకుండిద్ది.
అందుకని కొంచెం నెయ్యేసుకొని పైన డ్రై అవ్వకుండా కొంచెం నెయ్యేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. త్వరగా చల్లారిపోయిద్దని ఫ్యాన్ కింద పెడతారు మూత తీసి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఎండిపోయినట్టు ఉండిద్ది పప్పంతా. అలా ఎప్పుడు చేయకండి. సో, అరగంట తర్వాత నాకు పప్పంతా బాగా చల్లగా అయిపోయిద్ది. నాకు అరగంట పట్టిందనమాట టైము. సో, ఇప్పుడు చేత్తోటి ఈ పప్పునంతా తీసుకొని ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఒకసారి అలా పిండి మొత్తం చేత్తో మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌కి నూనె కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకి ఎంత పూర్ణమైతే అవసరమైద్దో అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్స్‌గా బాల్ లాగా చేసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బొబ్బట్లు చేసేటప్పుడు మనము పిండిలో చేయి పెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చనమాట. బొబ్బట్లనేవి త్వరగా అయిపోతాయి. అందుకనే ముందు ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. నేను ఇక్కడ పప్పు 200 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 15 పూర్ణాలయ్యాయి. అంటే 15 బొబ్బట్లవుతాయన్నమాట నాకు. నెక్స్ట్ బొబ్బట్లు చేసుకోవడానికి ఇలాంటిది ఏదన్నా ఒక కవర్ తీసుకోండి. ఇలాంటిదైతే మనం బొబ్బట్లు చేసేటప్పుడు విరిగిపోకుండా, లోపలున్న పప్పు బయటికి రాకుండా చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటాయన్నమాట బొబ్బట్లనేవి. సో, అందుకని ఇలాంటి పేపర్ ఒకటి తీసుకోండి. ఒక అరగంట ముందు మనం పిండి నానబెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనకి ఎంత కావాలో అంత ఒక చిన్న సైజు ముద్దను తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు రౌండ్‌గా చేసుకోండి. పిండినంతా ఇలా ముద్దలు తీసుకొని ప్లేట్‌లో యేసుకొని ఒక తడి క్లాత్‌తో కప్పేసుకోండి. నెక్స్ట్ మనము బొబ్బట్లు చేసుకోవడానికి నెయ్యి ఒక పావు కప్పు సిద్ధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బొబ్బట్లకి నెయ్యి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని పిండి ముద్దకి ప్లస్ పేపర్‌కి రెండిటికి నెయ్యి అప్లై చేసి తర్వాత కొంచెం ప్రెస్ చేసిన తర్వాత అందులో పూర్ణం పెట్టి చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసి జస్ట్ ఇలా పైన నెయ్యి అప్లై చేసి చేత్తోటి ఇలా ఒత్తిన తర్వాత పైన పేపర్ వేసి పేపర్‌తో కూడా చేత్తోటి కొంచెం జస్ట్ అలా ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్రతోటి పల్చగా ఒత్తుకోవాలనమాట. సో, పల్చగా ఒత్తుకుంటున్నాం ఇరిగిపోతాయేమో, అతుక్కుంటాయేమో అనే డౌట్ ఏం అవసరం లేదు. పూర్ణం అనేది పిండిలో నుంచి అస్సలు బయటికి రాదు. సో, చూసారు కదా! అసలు బయటికే రాలేదు పప్పంతా. సో, ఇప్పుడు వేడి వేడిగా ఉన్న పెనం మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, తర్వాత నెయ్యి మీద బొబ్బట్టేసి, ఆ పక్కన, ఈ పక్కన లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ కాదు. లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. అప్పుడే 2 పక్కల మాడిపోకుండా నీట్‌గా కలర్‌ఫుల్‌గా వస్తాయన్నమాట బొబ్బట్లు. వీటిని అందరూ బొబ్బట్లంటారు. కాపోతే మా సైడు వీటిని భక్షాలు అంటాము. మేము సంక్రాంతికి చేసుకుంటామన్నమాట ఇవి. సంక్రాంతి స్పెషల్. ఫస్ట్ ఇవి చేసిన తర్వాతే మేము ఏ పిండి వంటలైనా స్టార్ట్ చేస్తాము. సో, చూసారు కదా! సేమ్ ప్రాసెస్‌లోనే అన్ని భక్షాలు ఇలా రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా స్మూత్‌గా పొరలు పొరలుగా ఉంటాయన్నమాట ఇవి. ఇక్కడ నేను మైదా పిండితోటి ప్లస్ గోధుమ పిండితోటి 2 రకాలుగా చేశామనమాట. సో, చూసారు కదా! ఫైనల్‌గా బొబ్బట్లయితే రెడీ అయిపోయాయి. ఎంత పల్చగా వచ్చాయో ఒకసారి చూడండి. ఎంత బాగా నేతితో కాల్చామో. సో, ఫైనల్‌గా బొబ్బట్లయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇవి 3 డేస్ అయినా పాడవ్వవు. బొబ్బట్లనేవి స్మెల్ కూడా రావన్నమాట. అంత చక్కగా కాల్చుకోవాలి. సో, చూసారు కదా! ఎంత పల్చగా, ఎంత పొరలు పొరలుగా ఉన్నాయో. ఏదైనా సరే బొబ్బట్లనేవి పల్చగా రావాలంటే మెయిన్ పప్పనేది పర్ఫెక్ట్‌గా కుక్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉండాలి పప్పనేది. అప్పుడే బొబ్బట్లనేవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా, పల్చగా ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా అయితే ఇవి బొబ్బట్లు. నేను ఇక్కడ గోధుమ పిండితో కూడా ఒక 5 బొబ్బట్లు చేశాను పిల్లల కోసం. సో, మైదాతోనే కాదు, గోధుమ పిండితో కూడా అంతే చాలా సాఫ్ట్‌గా, పల్చగా, పొరలు పొరలుగా వస్తాయన్నమాట. మీకు చూయిస్తాను చూడండి. ఇవి గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు. పల్చగా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. యాక్చువల్లీ బొబ్బట్లు మైదా కన్నా గోధుమ పిండితోనే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. సో, చూసారు కదా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.